గవర్నర్ గారిని కలుస్తారో లేదా రాష్ట్రపతిని కలుస్తారో లేదా అమెరికా ప్రెసిడెంట్ కలుస్తారో ఎవరిని కావాలంటే వాళ్ళని కలవమనండి. నేను క్లియర్ గా నిన్న కాక మొన్న కూడా ఒక పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది. మా పార్టీ స్టాండ్ గా చెప్తా ఉన్నా. గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి ఈ విద్యుత్ కొనుగోలుకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదానీ అనేటువంటి సంస్థతో మేము ఒప్పందం చేసుకోలేదు. మేము చేసుకున్నటువంటి ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మినీరత్న కంపెనీ సెక్కి అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థతో జరిగినటువంటి ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడన్నా మీరు అదానీ అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం గాని మేము గాని ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఎక్కడన్నా చూపించగలిగితే మేము దేనికన్నా సిద్ధం అనేటువంటి విషయాన్ని చెప్పాం. బహుశా ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు 4 గంటలకి మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. బహుశా అన్ని విషయాలు వారు కూడా సవివరంగా ప్రజలకు వివరిస్తారు. 100 చెప్తావు 1,00,000 కోట్లు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చెప్పనన్నారు. తర్వాత 43,000 కోట్లు అన్నారు. తీరా ఛార్జ్ షీట్లు అన్ని తీస్తే 1,500 కోట్లు కూడా లేవు. తీరా ఛార్జ్ షీట్లు అన్ని ఒకదాని తర్వాత ఒక కేసులు అన్ని కూడా పడిపోతా ఉన్నాయి, అన్ని కొట్టేస్తా ఉన్నారు. చివరికి లేనిపోయినటువంటి ప్రచారం గడిచినటువంటి 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏదన్నా దేనికైనా చెప్తున్నాం కదా. అదానీ అనేటువంటి సంస్థతో ఆ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వారితో ఏ రకమైనటువంటి ఒప్పందాలు మాకు వాళ్ళకి ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో లేదు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాం. దానికి మేము స్టాండ్ అయి ఉన్నాం. సో దాని మీద వారు సమాధానం చెప్పానండి. లేనిపోయినటువంటి ఈ రోజు వారు మాట్లాడినా లేకపోతే ఇంకో పార్టీ మాట్లాడినా ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని ఒకటే. బహుశా జెండాలు వేరు, ఎజెండాలు వేరు, లేకపోతే వారి నాయకులు వేరే ఉండొచ్చు, కానీ వారి మనస్తత్వాలు ఆలోచనలు అన్ని ఒకటిగానే ఉన్నాయి. అది కాంగ్రెస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, ఇవన్నీ రాజకీయ పార్టీలు మనుషులు నాయకత్వాలు వేరు తప్ప వాళ్ళ తాలూకు ఆలోచన విధానం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే టార్గెట్ గా చూస్తా ఉన్నారు. ఎంతమంది కొలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన మీద చేసినటువంటి ఈ రకమైనటువంటి అవినీతి ప్రచారాన్ని, అవినీతి ఆరోపణల్ని అనేక సందర్భాల్లో చేశారు. వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రజల మనసులు గెలిచి మళ్ళీ తిరిగి వారి మనల్ని పొందేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు.